ఇంకొక విషయం మీరు అసెంబ్లీలో ఏదైతే ఇప్ప పువ్వుకు సంబంధించిన సారా గురించి మాట్లాడారో, అది గూడా కొంతమంది సోషల్ మీడియాలో గూడా చాలా వరకి ట్రోల్ చేశారు. అది ఈ విధంగా సారా అంట, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి ప్రమోట్ చేస్తా ఉన్నారు. ఇలా అన్నట్టుగా చాలా మంది గూడా విమర్శించారు మిమ్మల్ని. ఎట్లా చూస్తా ఉన్నారు? అసలు ఏం చెప్తారు? ఏం చెప్పాలనుకున్నారు ఆ రోజు? ఇప్పుడు సారా అనేది ఇప్ప పువ్వుతోని చేసేదాన్ని, హ్మ్. ఇప్ప పువ్వు ట్రెడిషన్ ఏంది, మన కల్చర్ ఏందనేది మాట్లాడినాను. నేను మాట్లాడిన తర్వాత మీరు కూడా వినుంటారు. ఇప్పుడు మీరే చెప్పాలి. హ్మ్. నేను మాట్లాడింది కరెక్టా? రాంగా? అనేది మీడియా పీపుల్ మీరే దాన్ని ముందుకు తీసుకెళ్ళండి. నేను తప్పంటే తప్పని చెప్పండి. అవును. నేను కరెక్టే మాట్లాడినా మన కల్చరు 3000 ఇయర్స్, 2000 ఇయర్స్ కల్చర్ గురించి నేను మాట్లాడింది కరెక్ట్ అంటే కరెక్ట్ అని చెప్పండి. హ్మ్. ఎట్లా అంటే సోషల్ మీడియా వేదికగా మీరు చెప్పిందంటే గతంలో తరాలు ఎలా బతికేదని చెప్పారు మీరు. కాకుండా దాన్ని గూడా ఒక వ్యతిరేకంగా తీసుకురావడానికి ప్రయత్నాలు చేసిన వాళ్ళకి మీరేం చెప్తారు? వాళ్ళ వాళ్ళ సావు వాళ్ళు చస్తారు. మనకెందుకు వాళ్ళ గురించి? వాళ్ళకేమైనా తెలిస్తే కదా! హ్మ్. వాళ్ళు మాట్లాడేటోళ్ళు చాలా మందున్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఏమన్నా నా మీద మాట్లాడాలంటే, వాళ్ళకేమైనా సబ్జెక్ట్ తెలిస్తే కదా! హ్మ్. సబ్జెక్ట్ తెలిస్తే మనం మాట్లాడతాం. ఇప్పుడు నేను మాట్లాడినాను. నేను మాట్లాడిన దాంట్లో తప్పని చెప్పమని చెప్పు. హుహు. ఇప్ప పువ్వు తప్పని చెప్పమని చెప్పు. ఆదివాసులు చేసేది తప్పని చెప్పమని చెప్పు. మా ఎస్టీ సోదరులు చేసేది తప్పని చెప్పమని చెప్పు వాళ్ళని. అప్పుడు నేను మాట్లాడతా తప్పని చెప్తే. హ్మ్. అంటే బీజేపీ నేతలు గూడా దానికి కౌంటర్‌గా అంటే ఏదైతే మీరు చెప్పిన దానికి బ్రాండ్ విషయంలో గావచ్చు, మీ అధినేత పేరు తీసుకురావడం ఎట్లా చూస్తా ఉన్నావు వీటిని? అది మాత్రం తప్పు. అట్లా మాట్లాడొద్దు. కానీ వాళ్ళు సారా గురించి కూడా అది మంచిది అని చెప్పి కూడా వాళ్ళు కూడా మాట్లాడి ఆ! ఎందుకు ఈ చెట్లు పెట్టాలని చెప్తే కూడా వాళ్ళు సంతకాలు పెట్టినారు వాళ్ళు. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దాన్ని ఏందనేది దాని మెడిసిన్ అని. ఎందుకంటే 5 స్టేట్స్ బీజేపీ రన్ స్టేట్స్ అని ఇప్పుడు పర్మిషన్స్ ఇచ్చినారు. హ్మ్. సో, కాబట్టి వాళ్ళకి కూడా తెలుసు. ఆ చెట్టు గురించి, ఆ చెట్టు వల్ల ఎంత బెనిఫిట్స్ అయితాయని తెలుసు కాబట్టి, ఏవో పిచ్చి చెట్లు పెట్టకుండా ఇట్లాంటి చెట్లు పెడితే ఉపయోగపడతాయి అని చెప్పి మేము చెప్తున్నాం. అంటే బ్రాండ్ పేరు అంటే ఇందిరమ్మ సారా పెట్టకనా అది. అవన్నీ నేను మాట్లాడను. హ్మ్. అది తప్పు అది. ఒక ప్రైమ్ మినిస్టర్ గురించి, ఒక ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ గురించి, స్వర్గస్థుడు గురించి మనం మాట్లాడేది తప్పు. అది మాట్లాడొద్దు. ఇప్పటికి అదే స్టాండ్ మీద ఉంటా ఉన్నారా? సారా విషయంలో ఇప్పటికి గూడా ప్రభుత్వానికి అదే చెప్పదలుచుకున్నారా? మీరొకటి చెప్పండి నాకు సారా అంటే చీపా? హ్మ్. సారా అంటే తక్కువనా? అంటే విస్కీ అంటే గొప్ప, స్కాచ్ అంటే గొప్ప, టెకీలా అంటే గొప్ప. హ్మ్. సారా అంటే తెలుగులో మాట్లాడితే తప్పా? అదైనా మద్యమే, ఇదైనా మద్యమే అన్నిటి ఒక్కటే మీనింగ్ అది. హ్మ్. కాబట్టి సారా అంటే చీప్‌గా మాట్లాడకండి. సారా అంటే లిక్కర్. లిక్కర్ అంటే విస్కీ కూడా లిక్కరే. టెకీలా కూడా లిక్కరే. కాబట్టి ఆ వర్డ్‌ని చీప్‌గా చేయకండి. ఎవరో వచ్చి బయటి దేశాల నుంచి వచ్చి మనల్ని ఆక్రమించి మన గురించి తక్కువ మాట్లాడితే మనం కూడా ఇంకా తక్కువ చీప్‌గా చూడడం కరెక్ట్ కాదు. ఏం చెప్తారంటే దీనిపైన ప్రభుత్వానికి మీరేమన్నా రిఫరెండర్ ఇవ్వబోతా ఉన్నారా? ఏమన్నా తీసుకొచ్చే ప్రణాళికలో ఏమన్నా ఇప్ప పువ్వు సారాకి సంబంధించిన ఏమన్నా తెచ్చే ప్రణాళిక ఉందంటారా? ఫస్ట్ చెట్లు ప్రమోట్ చేయాలని చెప్పి ముందుకు తీసుకెళ్తున్నాను. హ్మ్. చెట్లు పెట్టాలి ఫస్టు. అడవిలలో పెట్టాలి. ఎందుకంటే ఈ పువ్వు గాని, సీడ్స్ గాని కోతులు కూడా తింటాయి. అవును. అవిటికి కూడా ఆహారం ఇది. సో, ఖచ్చితంగా ఈ చెట్లు పెడితే ఆ కోతులు కూడా ఆహారం లేకుండా ఊర్లలోకి వచ్చేస్తున్నాయి. సో, ఇట్లాంటివి పెడితే మల్టీ యూజ్‌ఫుల్ అవుతాయి అని చెప్పేసి చెట్లను ప్రమోట్ చేద్దామని చెప్తున్నాను.